హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు శిరీష విలేజ్ వ్లాగ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కి అయితేను. ఈరోజు మా ఇంట్లో బుడమల కూర. మా ఆయన అయితే పొద్దున్నే వేటకైతే వెళ్ళి కాలువల్లో బుడమలు అయితే పట్టుకొని వచ్చాడు. అవైతే నీట్గా క్లీన్ చేస్తున్నాడు. చేపలని క్లీన్ చేసేదైతే నాకు రాదు. మేమైతే కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. ఈరోజు అయితే గ్యాస్ వస్తుందని ఫోన్ చేశారు. అచ్చిత, మందేం కూర చెప్ప? ఏం కూర మందే? చిచ్చులా తింటా నువ్వు? చిచ్చులా తింటా? చిచ్చులా తింటా? తింటా? నేను మా ఆయన అయితే ఈరోజు ఒక చిన్న దొంగతనం చేశాం ఫ్రెండ్స్. అదేమిటంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెట్టుకి సీతాఫలకాయలు నిండా కాసేస్తున్నాయి. అవైతే ఈ మధ్య గాలి ఎక్కువగా తోలడం వల్ల కింద అయితే రాలిపోయి వేస్ట్ అయిపోతున్నాయి. అవైతే మేము కోసేస్తున్నాము. ఆమెకు తెలియదు కోసేది, చూస్తే కొయ్యనీదు. అందుకని ఆమెకు తెలియకుండా కోస్తున్నాము. ఆమె ఇంట్లో పడుకొని నిద్రపోతుంది. ఊదుగు మిద్దిపోయిన పగిలిపోయిన కాయలు. చాలా కాయలు పగిలిపోయిన పైన. ఇది పక్క మిగిలిపోయిన కాయలు పండుతాయి. వేసుకో. దిగి పక్క ఓయ్ దిగడా పగిలిపోయి. చాలా కాయలు అయితే కోసాం ఫ్రెండ్స్. అవైతే కొన్ని అక్కడే తినేసాము. మిగిలిన కాయలు ఇవైతే మగ్గయ్యాలి. అనుకోకుండా అయితే ఈరోజు ప్రయాణం అయితే కుదిరిందండి. అదేమిటంటే పాపకైతే కొంచెం హెల్త్ బాగాలేదు. హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకొని
మందులు అయితే రాపించుకొని వద్దామని నెల్లూరుకి అయితే బయలుదేరాము. బస్ కోసం అయితే ఎదురు చూస్తాను. బస్సు అయితే ఇంకా రాలేదు. బస్సు వస్తే బస్సు ఎక్కి వెళ్ళాలి. హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించేసుకున్నాము. పాపకి అయితే మందులు రాపించుకొని ఎండ ఎక్కువగా ఉందని మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ వచ్చేసాము. అక్కడ కొంతసేపు ఉండి సాయంత్రం అయితే వెళ్ళొచ్చులో ఎండ దక్కిన తర్వాత. ఎండలోనే వెళ్తే పిల్ల అయితే కొంచెం మెత్తబడిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. అందుకని అక్కడికి వెళ్ళి కొంతసేపు అయితే ఉన్నాము. ఇంటికి బాగాలేకుండా ఉంటే అసలుకి ఏ పని చేయలేము, ఎటు పోలేమండి. అంత ఇదిగా ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఏ పని కూడా చేసుకోనివ్వరు. చెయ్యి అసలు దిగరు, బాగా సిడి పెడతా ఉంటారు. అందులో ఎండాకాలం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎండలకి మస్తుగా ఎండలు అయితే కాస్తున్నాయి. ఎంతటి వాళ్ళైనా కూడా ఎండలకి మెత్తబడిపోతుంటారు. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్. ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. బస్ అయితే ఎక్కేసాము బస్ స్టాండ్కి వచ్చి. ఈ ఎండలకి పసిపిల్లలను తీసుకొని ఎటు ప్రయాణం చేయలేకపోతున్నాం. కాకపోతే హెల్త్ ప్రాబ్లం కదా, హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. అందువల్ల అయితే వచ్చాము. విపరీతమైన ఎండలు, నైట్ అయితే విపరీతంగా గాలులు, అలానే వర్షం. హాస్పిటల్కి వెళ్ళి పాపను చూపించుకొని అలాగే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కొంతసేపు అయితే అక్కడ ఉంది ఎండకి. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పాపకి మందులు అయితే పోసి ఇంట్లో వంట అయితే స్టార్ట్ చేయాలి.